హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీకు ఇంగ్లీష్ తెలుసా? దీన్ని డూ యు నో ఇంగ్లీష్? డూ యు నో ఇంగ్లీష్ అంటే నీకు ఇంగ్లీష్ తెలుసా అని. నమ్మినా నమ్మకున్నా నేను చెబుతుంది నిజం. దీన్ని బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెబుతుంది నిజం అని. లైటు ఆర్పివేయండి. దీన్నే పుట్ అవుట్ ద లైట్. పుట్ అవుట్ ద లైట్ అంటే లైటు ఆర్పివేయండి అని. వాళ్ళు ఇక్కడ బిజినెస్ చూసుకోమన్నారు. దీన్నే దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్. దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్ అంటే వాళ్ళు నన్ను ఇక్కడ బిజినెస్ చూసుకోమన్నారు అని. మీరు ఎందుకు శబ్దం చేస్తున్నారు? దీన్నే వై ఆర్ యూ మేకింగ్ నాయిస్. వై ఆర్ యూ మేకింగ్ నాయిస్ అంటే మీరెందుకు శబ్దం చేస్తున్నారు అని. అతను అబద్ధం చెప్పడు. దీన్నే హీ డస్ నాట్ టెల్ ఏ లై. హీ డస్ నాట్ టెల్ ఏ లై అంటే అతను అబద్ధం చెప్పడు అని. ఇలానే వస్తావా? దీన్నే ఇంగ్లీష్లో విల్ యూ కమ్ లైక్ దిస్. విల్ యూ కమ్ లైక్ దిస్ అంటే ఇలానే వస్తావా అని. మళ్ళీ నాకెప్పుడు కుదురుతుందో తెలియదు. దీన్నే ఐఎమ్ నాట్ ష్యూర్ వెన్ ఐ విల్ బీ ఫ్రీ అగైన్. ఐఎమ్ నాట్ ష్యూర్ వెన్ ఐ విల్ బీ ఫ్రీ అగైన్ అంటే మళ్ళీ నాకెప్పుడు కుదురుతుందో తెలియదు అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి రాను. దీన్నే ఐ వోంట్ కమ్ ఎనీవేర్. ఐ వోంట్ కమ్ ఎనీవేర్ అంటే నేను ఇక్కడికి రాను అని. ఇప్పుడే తిన్నాను. దీన్నే ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే తిన్నాను అని. నేను రాత్రంతా నిద్రపోలేదు. దీన్నే ఐ డిడ్ంట్ స్లీప్ ఆల్ ది నైట్. ఐ డిడ్ంట్ స్లీప్ ఆల్ ది నైట్ అంటే నేను రాత్రంతా నిద్రపోలేదు అని. నేను ఎక్కడికి రాను. దీన్నే ఐ వోంట్ కమ్ ఎనీవేర్. ఐ వోంట్ కమ్ ఎనీవేర్ అంటే నేను ఇక్కడికి రాను అని. అతని రాక నాకు తెలియదు. దీన్నే ఐ యామ్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ అరైవల్. ఐ యామ్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ అరైవల్ అంటే అతని రాక నాకు తెలియదు అని. ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యి. దీన్నే జస్ట్ మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. జస్ట్ మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యి అని. ఆ గడియారంపై ఆధారపడద్దు. దీన్నే డోంట్ రిలే ఆన్ దాట్ క్లాక్. డోంట్ రిలే ఆన్ దాట్ క్లాక్ అంటే ఆ గడియారం పైన ఆధారపడొద్దు అని. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీన్నే యువర్ ఫోన్ గాట్ స్విచ్డ్ ఆఫ్. యువర్ ఫోన్ గాట్ స్విచ్డ్ ఆఫ్ అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని. నీకు ఇదేమైనా జోక్ లాగా ఉందా? దీన్ని ఇంగ్లీష్లో డస్ దిస్ సీమ్ లైక్ ఏ జోక్ టు యూ. డస్ దిస్ సీమ్ లైక్ ఏ జోక్ టు యూ అంటే నీకు ఇదేమైనా జోక్ లాగా ఉందా అని. చెత్తవాగుడు వాగకు. ఇలా తిడతాం కదా ఎవరినైనా. దీన్నే స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అంటే చెత్తవాగుడు వాగకు అని. నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు? దీన్నే హూ డు యూ వాంట్ టు మీట్.
హూ డు యూ వాంట్ టు మీట్ అంటే నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు అని. నువ్వేం చెప్పావు? దీన్నే వాట్ డిడ్ యూ సే? వాట్ డిడ్ యూ సే అంటే నువ్వేం చెప్పావు అని. నేను వాళ్లకు నేర్పించగలను. దీన్నే ఐ క్యాన్ మేక్ దెమ్ లెర్న్. ఐ క్యాన్ మేక్ దెమ్ లెర్న్ అంటే నేను వాళ్లకు నేర్పించగలను అని. ఆమెను వంట చేయనివ్వకు. దీన్నే ఇంగ్లీష్లో డోంట్ లెట్ హర్ కుక్. డోంట్ లెట్ హర్ కుక్ అంటే ఆమెను వంట చేయనివ్వకు అని. ఏదైనా ఆర్డర్ చేద్దాం. దీన్నే లెట్స్ ఆర్డర్ సంథింగ్. లెట్స్ ఆర్డర్ సంథింగ్ అంటే ఏదైనా ఆర్డర్ చేద్దాం అని. నేను అతనితో మాట్లాడటానికి ఇష్టపడను. దీన్నే ఐ వుడ్ నాట్ లైక్ టు టాక్ టు హిమ్. ఐ వుడ్ నాట్ లైక్ టు టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడటానికి ఇష్టపడను అని. దయచేసి మీ మాటలకు కట్టుబడి ఉండండి. దీన్నే ప్లీజ్ స్టిక్ టు యువర్ వర్డ్స్. ప్లీజ్ స్టిక్ టు యువర్ వర్డ్స్ అంటే దయచేసి మీ మాటలకు కట్టుబడి ఉండండి అని. నేను మీకు ఒక విషయం చెప్తాను. దీన్నే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను అని. ఇక్కడ అన్నీ ఖరీదైనవే. దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ హియర్ అంటే ఇక్కడ అన్నీ ఖరీదైనవే అని. నాకు కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇలా అంటాం కదా. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ డిజీ. ఐ యామ్ ఫీలింగ్ డిజీ అంటే నాకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఉంది అని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. దీన్నే నౌ ఐ యామ్ హియర్. నౌ ఐ యామ్ హియర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని. నాకు దాహం వేస్తోంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ అంటే నాకు దాహం వేస్తోంది అని. నాకు ఆకలిగా ఉంది ఇలా అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నేను మీకు ఇచ్చేది ప్రాక్టీస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.